ఓయ్ బాగున్నారా? ఫ్యాంటాస్టిక్. కమ్ ఫ్రెండ్, వచ్చేయండి, అంతా వచ్చేయండి దగ్గరికి. లైన్ ఏం పర్లేదు, వచ్చేయండి. బాగున్నారంతా? ఓకే. చిన్న చాక్లెట్లు అందరికీ, ఓ చాక్లెట్ మనం వచ్చినందుకు. అంతా ఈ ఊరు వాళ్ళేనా? ఎక్కడ ఎక్కడ దూరం నుంచి వచ్చారు? బాగుంది. ఎక్కడ అన్ని రోజు మార్చి రోజు ఎగ్గిస్తున్నారా? రోజు ఇవ్వట్లేదా? ఎవరు నేను ఎవరో తెలుసా? కమిషన్. మీరు తినే భోజనాలు మంచిగా ఇస్తున్నారు లేదా అని పర్యవేక్షిస్తూ ఉంటాం మేము. అర్థమైందా? బాగున్నాయి మీ భోజనాలంతా? హ్యాపీగా ఉన్నారా మీరు? మీ స్కూల్ ఎంత దూరం ఇక్కడి నుంచి? పక్కదేనా? ఓకే. మధ్యాహ్నం భోజనం బాగానే ఉంటుంది అక్కడ? అక్కడ బాగుంటుందా, ఇక్కడ బాగుంటుందా? ఇక్కడే బాగుంటుందా? ఎవరు వంట వాళ్ళు ఉన్నారా? బాగానే ఉంటుందా? బాగా చేస్తారా? చికెన్ వారానికి ఒకసారి ఇస్తారా? 2 times? 3 times? 2 times అంటారా? 2 times అన్నా? 3 times చికెన్ ఇస్తున్నారా? ఎన్ని, ఒక 2 ముక్కలు ఇస్తారా? ఎన్ని ఇస్తారు? 4-5. మధ్యాహ్నం స్కూల్లో భోంచేస్తారు. మీకు రోజుకు 2 eggs వస్తాయి అయితే కదా? అక్కడ ఇక్కడ ఇక్కడ ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఇస్తారా? ఏమైనా కర్రీ చేస్తారా ఎగ్తో? బాయిల్డ్ ఎగ్ ఎప్పుడన్నా అవకాశం ఉంటే చూడండి కొంచెం. ఎందుకంటే అక్కడ బాయిల్డ్ ఎగ్ ఇచ్చి ఇక్కడ బాయిల్డ్ ఎగ్ ఇచ్చి అంటే మీరు కొంచెం ఎక్స్పెన్సివ్ అది వాస్తవం చెప్పాలంటే. ఏదన్నా ఎప్పుడన్నా వారానికి ఒక రోజు అన్న అట్లీస్ట్. ఎస్, పొరుట్లాగా అది ఏమంటారు మనం, బుర్జీ, ఎగ్ బుర్జీ కొంచెం అట్లా ఒక్కసారి చేస్తే ఏదో పిల్లలు కొద్ది అంటే మీకు కొద్దిగా బర్డన్ఫుల్. యాక్చువల్లీ ఉండే తక్కువ మంది పిల్లలు, వచ్చేది 1250 రూపాయలు, దాన్ని ఇదంతా డివైడ్ చేయాలా, చాలా రిస్క్ వర్క్ యాక్చువల్లీ. కొంచెం ఏదైనా అవకాశం ఉంటే కొంచెం అట్లా కూడా హెల్ప్ చేయండి పిల్లలకు. ఎగ్ బుర్జీ వారానికి ఒక రోజు, ఏదో ఒక రోజు. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్, ఆడ బాయిల్డ్ ఎగ్, ఈడ బాయిల్డ్ ఎగ్ తిని 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 ఇసుకు పుడుతూ ఉంటుంది. నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. ఎందుకంటే మీలాంటి పిల్లలు ఎంతోమందితో నేను మాట్లాడాను, నాకు తెలుసు మీ మనస్తత్వాలు. ఉప్మా బాగుంటుందా? ఉప్మా నచ్చదు ఎక్కడ కూడా. ఎందుకు? నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి, వాస్తవం చెప్తున్నా. అంటే చేసే విధానంలో చేస్తే బాగా ఉంటుంది. బంగ చేస్తే కొంచెం ఇబ్బంది పడతారు పిల్లలు. అది కొంచెం పొడి పొడిగా చేస్తే బంచిరవ్వతో. ఏంటి ఈరోజు కూర? సాయంత్రం పప్పు సాంబారా? ఆలుగడ్డ కర్రీయా? బంగాళదుంప చూడు, బంగాళదుంప ఆకుకూర పప్పు. ఎందుకండి మెనూ డిస్ప్లే ఉంటుంది కదా. ఏముందండి, అయ్యో 7 రోజులు ఎందుకు గుర్తుపెట్టుకోరు? బాగా గుర్తుపెట్టుకుంటారు. ముందే ప్రిపేర్ అవుతుంది మైండ్ పిల్లలకు. ఈరోజు చికెను, ఈరోజు ఆకుకూర పప్పు, మెనూ ఇక్కడే ఉంటుంది కదా. తెలుదా మీకు మెనూ ఎప్పుడు ఏ రోజు ఏందనేది? పప్పు బాగుందిరా? రోజు ఇట్లే ఉంటుందా? బాగుంది, మీరు చెప్పింది నిజమే, నమ్ముతా ఉన్నా. ఈ ఫుడ్ కమిషన్ అనేది ఒక 4 డిపార్ట్మెంట్లలో పనిచేస్తుంది ఏపీ స్టేట్లో. మనకు రూపాయి బియ్యం, ఫ్రీ బియ్యం ఇస్తారు కదా, ఆ బియ్యం సక్రమంగా ఇస్తున్నారా లేదా? మీకు ఐసిడిఎస్ అంటే తెలుసా? తెలుదా? అంగన్వాడీ అంటే తెలుసా? దాన్ని ఐసిడిఎస్ అంటారు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. మా దగ్గర దుంపలబడి అంటారు, మీ దగ్గర అనేది దుంపలబడి, మాది పిండిబడి. అంగన్వాడీ వ్యవస్థలో సరిగ్గా ఇస్తున్నారా లేదా? మీ వదినలు, అక్కలు, గర్భవతులు ఎవరైనా వెళ్తారు అక్కడికి భోజనాలకు?
అక్కడ మెనూ ప్రకారం వడ్డిస్తున్నారు లేదా అనే విషయాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎండిఎం జగనన్న గోరుముద్ద మన స్కూల్లో పెడతారు కదా, దాని మీద కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం. ఓకే, దాని తర్వాత మన వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇట్లాంటి అన్ని హాస్టల్స్ మీద తనిఖీలు నిర్వర్తిస్తాం. ఏంటి ఎలా పెడుతున్నారు, భోజనాలు సరిగా, అన్ని భోజనాలు ఎక్కడ చూసినా భోజనాలే, వేరేదేమి ఉండదు. ఓకే, చివరిగా లేడీస్కి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం మాతృవందన యోజన అని చెప్పి ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు ఇస్తారు. అది ఎన్రోల్ చేయించడము ఆశా వర్కర్ల ద్వారా, అది సక్రమంగా జరుగుతుందా లేదా అని ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్ మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఈ కమిషన్ ఒక స్పెషల్ యాక్ట్ ఉంటుంది, దీనికి ఒక స్పెషల్ కోర్టు ఉంటుంది, ఒక సివిల్ కోర్టుకు కలిగిన అన్ని హక్కులు కలిగి ఉంటుంది ఈ ఫుడ్ కమిషన్. కేసులు పెడతాం, సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాం, ఫైన్లు వేస్తాం, ఇలా జరుగుతుందన్నమాట. ఇది పిల్లలకు పెద్దలకు ఉచితంగా ఇచ్చే భోజనాలన్నీ కూడా సక్రమంగా వాళ్ళ మెనూ ప్రకారం వాళ్ళకి చేరాలనేది ఈ ఫుడ్ కమిషన్ ధ్యేయం. ఓకే, అర్థమైందా మీకు? తెలియదు కదా మీకు ఫుడ్ కమిషన్ అంటే ఏంటో? ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. దీంట్లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే కన్నా మీకు మెనూ ప్రకారం వడ్డించుకున్నా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది 9490555117 అని. మీకు అక్కడ 4-5 స్టిక్కర్లు 2-3 స్టిక్కర్లు కనిపించారు లోపల, ఇప్పుడు కనిపించారు అక్కడ. అది అక్కడ ఒక స్టిక్కర్ నోటీస్ బోర్డులో ఉంది, ఆ స్టిక్కర్ల మీద నెంబర్ అన్నీ ఉంటాయి. ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్లో ఎప్పుడైనా సరే మీ ఇంటికి వెళ్ళినప్పుడైనా సరే ఎప్పుడైనా సరే లైఫ్ లాంగ్ దాని మీద కంప్లైంట్ చేయొచ్చు. మీరు చేస్తే కన్నా మేము అధికారులకు పంపించి చర్యలు తీసుకుంటాం. మేము ఇట్లా వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ పట్టుకొని వచ్చి కొన్ని చూస్తాం ఏంటి అనేది. ఓకేనా? మీకు సంతోషంగా ఉంది ఇక్కడ? అందరు బాగా చదువుకుంటున్నారా? మెనూ ప్రకారం మీకు అన్నీ వస్తున్నాయా? అన్నీ పెడుతున్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాగా చదువుకోవాలి. ఓకేనా? ఓకే, టేక్ కేర్, బాయ్. మనం ఈయనను సన్మానిద్దాం. ఓకేనా? బాగా చేయాలా బా? వెరీ గుడ్. హ్యాపీనా? మంచిదే బాజీ. ఓకేనండి. ఫస్ట్ వస్తే కూడా సన్మానం